కోసం కొద్దిసేపు. మేడం, ముందుగా రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. ఓకే, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఎట్టుంటదంటే ఒక అడుగు ముందుకు ఒకడేగానే 3 అడుగులు వెనక దోసే నాయకత్వం ఎక్కువ ఉంటది ఇక్కడ. హ్మ్. వాళ్ళు ఇలా ప్రజలను పట్టించుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా మాకు కనపడతలేదు వాస్తవానికి. వాస్తవానికి సముద్రంలో ఇప్పుడు ఒక ఏరు ఒక దాంట్లో కలుస్తున్నప్పుడు ఎర్ర నీరు పచ్చ నీరు ప్లస్ 3 రంగుల నీరు ఉందనుకోండి. హ్మ్. 3 రంగుల నీరేమో ఒక తోవల పోతుంది, పచ్చ నీరు ఒక తోవలు వస్తుంది. ఇలా పసుపు నీరు ఒకవైపు, 3 రంగుల నీరు ఒకవైపు ఉన్నట్టుగా కనపడతా ఉంది. 3 రంగుల నీరు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏమో మేము 20, 120, 30 ఏళ్ళ నుంచి కష్టపడితే అనేక రకాల శ్రమ పడితే రక్తం దార పోస్తే ఇలా ఏదో అధికారంలోకి వస్తే మేము అనుభవించలేకపోతామని 3 రంగుల నీరు అనుకుంటుంది. హ్మ్. పసుపు రంగు నీరు ఏమనుకుంటుంది, నిన్నమన్నా వచ్చిన ఏం లేదు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కాదు, మేము కూడా వచ్చినాం, మేమే కష్టం చేసినాం, మీ వల్లనే గెలిచినని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. పదవులన్నీ కూడా పసుపు రంగు నీరుకు వస్తున్నాయి. పదవులన్నీ ఏదో కష్టపడ్డ వాళ్ళకు ప్రశ్నించిన వాళ్ళకే పదవులు రావడం ఒక భావన ఇలా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అన్ని అంశాలు ఉన్నాయి. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు, ఏమో మంత్రులు ఒక్కలే ఉన్నారనే, మంత్రులలోనే డెవలప్ అయిద్దా, మంత్రుల నియోజకవర్గాలే నిధులు వస్తున్నాయి, మా దానికి నిధులు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు. హ్మ్. అనుదిరెడ్డి గారు ఏమో కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కలుతుందని చెప్పి అనుదిరెడ్డి అంటా ఉన్నాడు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రూపుల కొట్లాటలు మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. సూర్యాపేటలో 2 గ్రూపులు ఉన్నాయి. ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో 2 గ్రూపులు తప్ప ఇంకో దగ్గర పార్టీ కానీ ప్రజల గురించి పట్టించుకుందామనే ఆలోచన విధానం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉందంటే అర్థం కావట్లేదు. వాస్తవంగా వాళ్ళ అంతర్గత అంశం, కరెక్ట్. పార్టీలో గ్రూపులు పార్టీలో తగాదాలని వాళ్ళ అంతర్గత అంశం. కానీ ఇలా ప్రజలకు ఏదైతే ప్రభుత్వాన్ని పరిపాలిస్తా ఉన్నారో ఆ పరిపాలించే తీరు విషయంలో మాత్రం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆబ్జెక్షన్ చేస్తా ఉంది. హ్మ్. ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడు, షబ్బీర్ అలీ ఉంటాడు, అక్కడ మధ్యన కొట్టాడు ఉంటది. అవును. అదేవిధంగా వాటి వాటి వల్ల వాటి వల్ల మా పాలనకు గాని, ప్రభుత్వ చర్యలకు గాని ఎక్కడా కూడా నష్టం చేకూర్చేటువంటి కాదు. వాటితో అభివృద్ధి ఏమైనా కుంటుపడుతుందా అని అడుగుతున్నారు. ఎందుకు అనుకుంటాం, ఇప్పుడు మనం ఇవాళ చర్చ అంతా రాజు న్యూస్ లో మనం ఈ కొట్లాట గురించి పెడతా ఉన్నాం కదా. హ్మ్. లేకపోతే ఇవాళ మనం అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, ఎందుకు అమలు చేయట్లేదు అని దాన్ని చర్చ పెట్టేటోళ్ళం కదా. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దాని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి టీవీలలో. ఇప్పుడు ఎంతసేపు కొండా సురేఖ వర్సెస్ కడియం సియరి, మందుల సామ్యాలు వర్సెస్ పాత కాంగ్రెస్, జగ్గారెడ్డి వర్సెస్ ఇంకోలు, విహెచ్ వర్సెస్ ఇంకోలు, రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. ఈ విధంగా ఈ ఒకరి మధ్యలో ఒక గ్రూప్ తగాదాలంటూ చర్చ తప్ప ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఇలా కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు సేకరిస్తే 2-3 టీఎంసీలు, 2 రోజులు 2 టీఎంసీలు తోడుకోవచ్చు, 100 రోజులు తోడుకుంటే 200 టీఎంసీలు వస్తాయి. ఇవాళ సూపర్ ఎల్లో ప్రభావం ఉంది. ఆ సూపర్ ఎల్లో ప్రభావం వల్ల వర్షాలు రావట్లేదు, రైతులందరూ మొగులు ఎదురు చూస్తా ఉన్నారు, పైన నారు పోసుకున్నారు, ఆ నార్లకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి ఆ చర్చించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? ఎంతసేపు గాంధీ ఎంత అంతర్గత ప్రజాస్వామ్యం అంటే వాళ్ళ ఎమ్మెల్యే మీదనే గాంధీ భవన్కి వచ్చి ఓ 2,000 మంది 3,000 మంది వచ్చి ధర్నా చేసే పరిస్థితికి వచ్చినది. అంటే ఏంది సార్, ఏంది మేడం ఇది, నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు పరిపాలించడం కోసం అధికారంలోకి వచ్చిర్రా, లేకపోతే పంచాలు పెట్టుకోవడం కోసం అధికారంలోకి వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా పరిపాలించడం కోసం అధికారంలోకి వస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ పంచాలు పెట్టుకోవడం కోసం అధికారంలోకి వచ్చినా కనపడతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి మీద మంత్రి సాహిత్యం ఉండదు, మంత్రి మధ్యన ఎమ్మెల్యే సాహిత్యం ఉండదు. అక్కడ ఝాన్సీ మధ్యన అత్తకోడల మధ్యన పంచాయతీ, అక్కడ జనగాంలో మన ఏ పాలకుర్తికి పోతే ఎక్కడ పోయినా ఇదే పంచాయతీ తప్ప ఇంకొక కొత్త పంచాయతీ లేదుగా. ఏమైనా వీళ్ళకు ఈ రేవంత్ రెడ్డికి ఈ తలకాయ నొప్పి కంటే ఇప్పుడు పంచాయతీ నొప్పి తప్ప ప్రజలకేం ఇచ్చినాం, ప్రజలకేం చేయాలనే ఆలోచన ఈ 31 నెలల్లో చేసినట్టు కనపడతలేదు. ఒకవైపు ప్రజలు మొత్తం కూడా రైతులు తల్లడిల్లుతా ఉన్నారు. ఇక రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఇన్ని రోజులు అవుతుంది, 1 నెల రోజులు అవుతా ఉంది, ముగసిర కార్తిపోయి ఇంతవరకు వర్షాలు పడతలేవు. వారే విధంగా ఎరువులకు సంబంధించి యాప్ ద్వారా తప్ప ఇవాళ షాపులలో ఉయ్యలేని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బంధు సరిగ్గా వేయని పరిస్థితి కనపడతా ఉంది. రైతు బియ్యం వచ్చే పరిస్థితి లేదు. వడ్లల్లో ధాన్యం, కళ్ళల్లో ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఇది రైతు పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగ వృత్తి లేనే లేదు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు, మీరు 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు, ముసలోళ్ళకి అది లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది లేదు. అదేవిధంగా మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు. అదే విధంగా 2,500 మహిళలకు ఇస్తామన్నారు, అది లేదు. ఇవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ఖజానా ఖాళీ అయింది, 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది బీఆర్ఎస్ అని చెప్పేసి మీ పైననే నెడుతున్నారు. ఇక అదే మేడం, లంక బిందెలు నేను వచ్చిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి లంక బిందెలు అయితే అఘోరలకు కనపడతాయి, ముఖ్యమంత్రికి అయితే కనపడదు. మరి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఎంపీగా పనిచేసిరు, ఎమ్మెల్యేగా పనిచేసిరు, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా పనిచేసిరు. ఈ మంత్రివర్గంలో బట్టి కుమార్ గారు గతంలో శాసనసభలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్గంలో పనిచేసిరు, పొంగులేటి గారు ఎంపీగా పనిచేసినారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఈ కేబినెట్ లో ఉన్న వాళ్ళు మంత్రులుగా పనిచేసినారు. వాళ్ళకి తెలియదా కేబినెట్ మంత్రులు ఉన్న వాళ్ళకు, కేబినెట్ లో పనిచేస్తున్నటువంటి అనేక రోజులు రాజకీయాలు ఉన్న వాళ్ళకు బడ్జెట్ ఏంది, రాష్ట్ర బడ్జెట్ ఏంది, రాష్ట్రంలో అప్పులు ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి
విధి విధానాలు ఏంది, రాష్ట్రంలో రెవెన్యూ తెలవదా మేడం? అన్ని తెలుసు మేడం. అన్ని తెలిసి యాక్షన్ చేసేదే కాంగ్రెస్ పార్టీ మేడం. అన్ని తెలిసి కూడా తెలవనట్టు యాక్షన్ చేసేదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి అన్ని తెలుసు కానీ ప్రజలు పట్టించుకోదు మేడం అది. కాబట్టి ప్రజలు పట్టించుకోదు, మేము పట్టించుకోవాలి. ఫస్ట్ మమ్మల్ని మేము పట్టించుకుంటాం. మమ్మల్ని మేము పట్టించుకుంటే ఏంది, మా కాంట్రాక్ట్లు ఏంది, మా యొక్క కమిషన్లు ఏంది, మాకు ఎక్కడ ఎక్కడ పోతే ప్రజలు వస్తవి, ఏ భూముల్ని అమ్ముకోవాలి, ఏ భూముల మీద రియల్ ఎస్టేట్ చేయాలి, మీరు కూడా మీ హయాంలో ఆ కమిషన్ల కోసమే కదా 1,00,000 కోట్ల అవినీతితో మీరు కాళేశ్వరం హడావిడిగా 2.5 ఏళ్లలో 3 ఏళ్లలో దాదాపుగా పూర్తి చేసేసి అయిపోయింది మమ అనిపించారు. ఇవాళ దాని పర్యవసానం మనం చూస్తూ ఉన్నాము. పిల్లర్లు కుంగిపోయినాయి, నేను కుంగిపోయాయి అంటున్నా, వాళ్ళేమో కూలిపోయాయి అని అంటున్నారు ఏకంగా. ఇప్పుడు మేడం ఇప్పుడు కూలిపోయిందా కుంగిపోయిందా ఎన్డీఎస్సీ అని అడిగితే చెప్తుంది మేడం. ఎన్డీఎస్సీ రిపోర్ట్ మీరు అన్ని గూగుల్ సెర్చ్ ఇంజన్ లో కొట్టండి, ఏమని చెప్పింది ఎన్డీఎస్సీ చెప్తుంది. ఎన్డీఎస్సీ చెప్పింది ఏంది, ఏదైతే మరి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ లోపాల వల్ల ఏదైతే కుంగినటువంటి 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 19, 20, 21వ పిల్లర్లలో కొంత కుంగుబాటు వచ్చిన మాట వాస్తవం. ఆ కుంగుబాటు అనే దాన్ని సవరించండి, పునరుద్ధరించమని చెప్పింది. ఎల్ఎన్టీ సంస్థ కూడా 500 కోట్లతోటి మేము భరిస్తామని చెప్పింది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది రోజా గారిని అడుగుతున్నా మీ టీవీ ద్వారా. 2025 జూలై 31వ తారీఖు వచ్చింది ఎన్డీఎస్సీ రిపోర్టు. ఆ ఎన్డీఎస్సీ రిపోర్ట్ చెప్పినటువంటి అంశాలు ఇంతకుముందు నేను ఉద్దరించినాను. మరి 15 నెలలుగా అంటే సంవత్సరం క్రితం నీకు జూలై అంటే ఇప్పుడు జూలై మేడం సంవత్సరం క్రితం వచ్చింది రిపోర్టు. ఇంతవరకు ఏం చేసిరు మీరు అంటే ఏం చేసిరు? కాంగ్రెస్ పార్టీ అంటే గాడిద పనులు తోయింది. అంటే ఇప్పుడు ఏమైనా కేసీఆర్ తిట్టాలి, కేసీఆర్ ని బదనాం చేయాలి, హరీష్ రావు గారిని బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పిందో చూడదు. మరి ఇదే ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారు, 2027లో దీన్ని ప్రజలకు అన్ని రైతులకు దీన్ని కానుక ఇస్తామని చెప్పి మాట్లాడుతా ఉంది. మరి ఇప్పుడు కూలిపోయింది రేపు పెట్ట కానుక ఇస్తాను నేను అంటా ఉన్నాను. ఇవాళ మీ రాజనీతి ద్వారా అడుగుతా ఉన్నాను, కూలిపోయిందని మీరు అంటా ఉన్నారు. మొత్తం కూడా కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదే ఉత్తమ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం 2027లో తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి కూలిపోయిందని ఎట్లా పునరుద్ధరిస్తారు? ఇది అన్ని కూడా అబద్ధాలు చెప్పేటువంటి అంశాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని విసరించుకుంటా ఉన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్తుందా కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేయలేక ఆడలేక మధ్యలో ఓడినట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారికి ముందు చూపు లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి నీళ్లు తోడాలనే ఆలోచన లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి రైతాంగానికి ఇచ్చే నీళ్లు ఇవ్వాలనే ఆలోచన లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఢిల్లీకి పోవాలి, చక్కర్లు కొట్టాలి. 73 సార్లు తిరిగింది మేడం ఈ ముఖ్యమంత్రి. 73 సార్లు ఢిల్లీ తిరిగి పోవడంతో ఢిల్లీకి పోవడం, అక్కడ మూటలు అప్పచెప్పడం, ఇక్కడికి రావడం, మళ్ళా మూటలు జమ చేయడం, మళ్ళా మూటలు అప్పచెప్పడం తప్ప రైతాంగానికి నీళ్లు ఇచ్చి రైతు కన్నీరు చుట్టాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదనేది ఉంది. ఈ మూటా తగాదాలను మూటలు మోయడం, మూటా తగాదాలను పరిష్కరించడం ఈ ముఖ్యమంత్రి యొక్క ముఠా మేస్త్రి యొక్క ఉద్దేశం చెప్పనా మేడం? ముఠా మేస్త్రి యొక్క ఉద్దేశం ఒకటే, మూటలు మోయడం, కాంగ్రెస్ లో ఉన్న ముఠా తగాదాలను పరిష్కారం చేయడం. షబ్బీర్ అలీకి మహేష్ కుమార్ గౌడ్కి పంచాయతీ వచ్చింది. ఒకవేళ ఈయన పెడతాడు షబ్బీర్ అలీని కొంచెం ముందు తోయాలంటే మహేష్ కుమార్ గౌడ్ వెనక తోయాలంటే వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. కొండ సురేఖకు కడియంశేరికి ఇద్దరి మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. కోమరెడ్డి వెంకరెడ్డికి రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముల మధ్యన పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. అదే విధంగా సామేలకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి పంచాయతీ రేవంత్ రెడ్డి పెడతాడు. రేవంత్ రెడ్డి పంచాయతీలు పెట్టి రేవంత్ రెడ్డి పరిష్కరించినట్టు యాక్షన్ చేసి అరే చూసినవా మీ ఇద్దరి మధ్యన పంచాయతీ నేనే తీసని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో కనపడతా ఉంది మేడం. 100% విహెచ్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, మల్లు భట్టికర్మార్క లాంటి వాళ్ళు, కోమరెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు అరే ఏం పని అయిందిరా నాయన, చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరబడినట్టు రేవంత్ రెడ్డి వచ్చి మనని ఇలా ఆట ఆడిస్తున్నాయని చెప్పి కనపడతా ఉంది. ఈ ఆటలన్నీ సాగాలంటే ఏం చేయాలి? ఒకరికొకరు పంచాయతీ పెట్టాలి. ఆ పంచాయతీ పెట్టేది రేవంత్ రెడ్డి, పరిష్కరించేది కూడా రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటివి హైలైట్ చేస్తా ఉన్నారు.